మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహన ఘటనపై పరిశోధన కొనసాగుతుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. సగం కాలిపోయిన 700 ఫైల్స్ ని రెవెన్యూ శాఖకు అప్పగించామన్నారు. 25 రకాల విభాగాలకు చెందిన ఫైల్స్ రూమ్లో ఉన్నాయన్నారు ఎస్పీ. 35 మంది కాల్ డేటా పరిశోధిస్తున్నామని, సీసీ ఫుటేజ్ కూడా విశ్లేషిస్తున్నామని తెలిపారు. లోపల ఏమైంది, పవర్ సర్జ్ వల్ల అయిందా, ఏ రకమైన మెటీరియల్ వాడారు, లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మేము డిటర్మైన్ చేయడం ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నారో ఆ టైంలో టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో మేము చాలామందికి సంబంధించిన కాల్ డేటా రికార్డ్ కలెక్ట్ చేసాం. ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతామో దానికన్నా 100 రెట్లు ఇంకా అలర్ట్నెస్తో దీంట్లో ఫాలో అవుతున్నాం. అంతేకాకుండా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఫుటేజ్ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దాదాపు 21 కెమెరాలు ఉన్నాయి బయట, అదేవిధంగా లోపల ఒక 11 కెమెరాలు ఉన్నాయి. అవైలబుల్ ఏంటి, మనకి పనికొచ్చే ఫుటేజ్ ఏంటి, ఇదంతా ఐసోలేట్ చేసుకున్నాం. చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అయినా సరే వీలైనంత వరకు ఫాస్ట్గా దాదాపు 10 నుండి 12 టీంలు జాబ్ మీద పెట్టాం. అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు ఎవరన్నది మేము ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. 30-35 నెంబర్స్ మేము ఐడెంటిఫై చేసుకున్నాం. వాటిని టీమ్స్ మేము అరేంజ్ చేసి వాళ్ళ గురించి పంపించడం జరిగింది.